హలో అండి. వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీ అంటే రెగ్యులర్‌గా చేసే చికెన్ కర్రీ కాదు. కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నాను. మామూలుగా ఈ కర్రీ వచ్చేసి మనం పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు గానీ, రెస్టారెంట్‌లకెళ్ళినప్పుడు చూస్తాము. ఎక్కువ ముస్లిం మ్యారేజెస్‌లో ఈ కర్రీ కనిపిస్తుంటది మనకు. అదేంటంటే గ్రీన్ చికెన్ చేస్తున్నాను మంచి స్పైసీగా. ఎలా చేశానో చూసేయండి. చికెన్ కర్రీ కోసము, గ్రీన్ చికెన్ కర్రీ కోసము కేజీ చికెన్ తీసుకున్నాను. ఒక 2 సార్లు నీట్‌గా కడిగిన తర్వాత దీన్ని మసాలా మిక్స్ చేద్దాము. దానికోసం ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ నిమ్మ చెక్క ఇలా పిండేసుకొని కొంచెం కలుపుదాం వీటిని. ఇలా ముక్కలకు మసాలా పట్టిన తర్వాత కాసేపు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకొని దానిపైన ఒక పాన్ పెట్టేసుకొని పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 15 వరకు బాదం పప్పు, ఒక 15 వరకు పిస్తా పప్పు, ఒక 15, 20 వరకు జీడిపప్పు, ఒక 5, 6 ఇలాచీలు, వీటిని మంచి రంగు వచ్చేంత వరకు ఈ పప్పులు కొంచెం వేగాక దీనిలో కొంచెం షాజీరా, హాఫ్ స్పూన్ అండ్ ఒక 1 స్పూన్ వరకు కొబ్బరి పొడి, దీన్ని ఒక 2 నిమిషాలు వేయించుదాం. వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇదే జార్లోకి ఒక 15 వరకు పచ్చిమిర్చి, జర కారం చూసి కొన్ని కారం లేని ఉంటాయి, కొన్ని కారం ఎక్కువ ఉన్నాయి ఉంటాయి. నేనైతే కారం ఉన్నాయి ఒక 15 వరకు తీసుకున్నాను. ఒక కట్ట పుదీనా చిన్న సైజుది అండ్ కొత్తిమీర కూడా ఒక చిన్న కట్ట. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేద్దాం. దీంట్లోనే ఒక హాఫ్ కప్ పెరుగు గ్రైండ్ చేసేద్దాం మెత్తగా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ముట్టించేసి గిన్నె పెట్టేసి నెక్స్ట్ హీట్ అయిన తర్వాత అవి యాడ్ చేస్తాం. గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి, అలాగే కొంచెం ఆయిల్, ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా, దీంట్లో ఏమున్నాయి మిరియాలు, లవంగాలు, జీలకర్ర, కొంచెం సాజీరా, ఆవాలు, జాజి పువ్వు, కొంచెం బిర్యానీ ఆకు, వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకున్న వీటిని యాడ్ చేద్దాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి వీటిని.
ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 minutes వేయించుదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత నీట్గా కలిపెట్టుకుని, చికెన్ కర్రీని రకరకాలుగా చేయొచ్చు, చాలా రకాలుగా డిఫరెంట్ టేస్ట్. అందులో గ్రీన్ చికెన్ కాబట్టి సండే వచ్చిందంటే కంపల్సరీ నాన్ వెజ్ ఉంటుంది చాలా మంది ఇళ్ళలో. ప్రతిసారి ఒకేలా కాకుండా చేసిన ప్రతిసారి డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుంది. దీన్ని ఒక 20 minutes ఆయిల్ పైకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిద్దాం. కలిపిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఉడుకుతున్నప్పుడే దీంట్లో కొంచెం ఉప్పు, ఒక స్పూన్ అంతా, ఆయిల్ పైకి తేలాక కొంచెం మనం చికెన్కి మసాలా కలిపెట్టుకున్నాం కదా, చికెన్ యాడ్ చేసుకుందాం. నీట్గా కిందకి పైకి కలుపుకొని ఒక 20 minutes లో ఫ్లేమ్లో పెడితే కర్రీ రెడీ అయిపోయినట్టే. దీంట్లో మనం రెడ్ కలర్ కారం వేయాల్సిన పని లేదు, ఎందుకంటే మొత్తం పచ్చిమిర్చి చేసేసాం కాబట్టి. మూత తీసి ఒకసారి కలుపుకుందాము. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇంకొక 10-15 నిమిషాలు పడుతుంది అయిపోవడానికి. కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది. చికెన్ని మ్యాక్సిమం ఎన్ని రకాలుగా వండొచ్చు, నేను అన్ని రకాలుగా వండుతాను. అందులో గ్రీన్ కలర్ చికెన్ ఒకటి. కర్రీ రెడీ అయిపోయింది, ఇంకా చాలా బాగా వచ్చింది. ఇంకా వెయిట్ చేయకుండా పెట్టేసుకొని తినేద్దాం. కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా థిక్ గ్రేవీ. ఫంక్షన్స్లలో, మ్యారేజ్లో, రెస్టారెంట్లో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చేసింది. స్మెల్ అయితే అసిగిపోయింది. కర్రీ పట్టించుకొని తినేద్దాం. చాలా చాలా బాగా వచ్చేసింది. నిమ్మకాయలా పిండేసుకొని, అసలు చికెన్ తింటే హీట్ అని చెప్పి అది ఇది అనుకుంటారు, కానీ మేము చికెన్ లవర్స్. మాకు అవన్నీ అనవసరం. నిమ్మకాయ పిండుకొని తినేస్తాము. హీటు అవన్నీ తర్వాత ముచ్చట.
టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఉంది. అవునమ్మా, సేమ్ ఫంక్షన్లో తిన్నట్టే ఉంది. అందుకే ఇంట్లో చేయడం కష్టం అనుకుంటానని చెప్పి చేసి చూపించాను. చాలా ఈజీ చేయడం కూడా. చూస్తారు కదా, పేస్ట్ కూడా అదిరిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. పోయేదేముంది, కుదిరితే మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తా.